హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము ఎవరిని పొగడాలి? సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. ఆయనకే ఘనత రావాలి, ఆయనకే మహిమ రావాలి. సృష్టించిన సృష్టికర్తకు మనం ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము మనం. ఆయన నిరంతరము ఉన్నవాడు అనువాడు. ఆయనకు మనం చెప్తే ఆయన తిరగాలనే ఆలోచన చేసే బోధకులు వచ్చారు ఇప్పుడు. మనం చెప్తే దేవుడే వినాలి, దేవుడు చెప్తే మనం వినేది కాదు. దేవునికే మేము బోధ చేస్తామనే సేవకులు వచ్చారు ఇప్పుడు. అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి. కానీ ఈరోజు తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము ఏమని మాట్లాడతానంటే, పౌలు గారు దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు. తీర్పు తీర్చేది ఎవరట? యేసుక్రీస్తు. క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు అని అన్నాడు పౌలు గారు. ఈ మాటలు మనకు బైబిల్లో ఉన్న మాటలు అర్థం కావు. అనేకమైన మాటలు ఇప్పుడు చెప్పే బోధకులై మంచిగా అర్థమై మనం అక్కడనే వీళ్ళు బాగా చెప్తానని చెప్పే కాలం వచ్చింది ఇప్పుడు. ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా అని అన్నాడు పౌలు గారు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సమయమందును అసమయమందును ప్రయాసపడాలన్నట మనందరం ప్రకటించడానికి. సమయం లేదు, అసమయం లేదు, ఎప్పుడైనా ప్రకటించవచ్చు దేవుని వాక్యాన్ని. ఏ సమయం లేదు, ఈ సమయం కాదు మనం ప్రకటించేదని మనం చెప్పుకునేది కాదు. సమయమందును అసమయమందును ప్రయాసపడము దేవుని వాక్యం ప్రకటించుటకు. ఇప్పుడు ఎంతమంది ప్రకటించాలని ఆశతోటి ఉన్నారు. దేవుని మందిరాలలో ఇప్పుడు దైవ సేవకులు ముద్దు పెట్టుకున్న వాడినే ముద్దు పెట్టుకుంటాం రోజు. ఈరోజు వాక్యం విన్నవానికే వాక్యం వినిపిస్తాం. అసలు వీళ్ళకు దేవుని వాక్యం అంటే భయం లేదు, వీరికి దేవుడు అంటే భయం లేదు. దేవుని మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ఎవరికి బోధిస్తున్నారు వీళ్ళు? బోధించిన వారికే బోధిస్తాము. ఎన్ని సంవత్సరాలైనా కానీ మేము ఇక్కడ కూర్చొని ఒక ఆత్మ రక్షింపబడితే దేవుని కృపలో దేవుడు మొదటగా సంతోషిస్తాడట. రక్షింపబడ్డ వాళ్ళు ఏం చేయాలి? సమయమందు అసమయమందు దేవుని సువార్త ప్రకటించాలని పౌలు గారు చెప్పాడు. సమయం లేదు. ఇప్పుడు సమయం అనక ఏ సమయంలోనైనా నువ్వు దేవుని సువార్తను ప్రకటించాలి అని పౌలు గారు చెప్పిండు. ఇది బోధకులకు ఇప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడున్న బోధకులకు అర్థం కాలే, ఇప్పుడున్న వినే విశ్వాసులకు అర్థం కాలే. ఎందుకంటే సమయమందు అసమయమందు మందును ప్రయాసపడుము అన్నాడు. దీనికి సమయం అంటూ లేదు దేవుని వాక్యం ప్రకటించుటకు. ఏమన్నాడు పౌలు గారు? ఎప్పుడైనా ప్రకటించవచ్చు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ముద్దు పెట్టుకున్న వాడినే ముద్దు పెట్టుకుంటాం, వాక్యం విన్నవానికి వాక్యం వినిపిస్తాం. మరి వినని వారికి ఎవరికి వినిపించాలి? విన్నవానికి వినిపించినట్టయితే వినని వానికి ఎవరికి వినిపించాలి? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు
కల్పన కథలు చెప్పు కాలము సమీపించి ఉన్నది. బోధకులు ఇప్పుడు ఏం చెప్తారు? కల్పన కథలు చెప్పి వాళ్ళను వాళ్ళ ఆకట్టుకొని దేవుని మందిరాలకు రప్పించుకుంటూ ఏం చేస్తాడు? స్వస్థతలని మా దగ్గరికి రండి, స్వస్థతలు చేస్తారు. మరి చనిపోకుండా ఉంటాడా? ఉండగలడా? స్వస్థతలతోటి జీవం ఉన్నదని చెప్తలేడు కదా. నిత్య జీవం స్వస్థతతోటి జరుగుతుందని ఎక్కడనైనా బైబిల్లో రాయబడి ఉన్నదా? కల్పన కథలు స్వస్థతలు అనుకుంటూ సమయం అంతా పోగొడతాడు. సమయాన్ని దుర్వినియోగం చేస్తాడు సేవకులు ఈరోజు. ఇప్పుడు మరొక పునరుద్ధాన దినము, ప్రతి పునరుద్ధాన దినం నాడు కూడుకుంటాను. ఎవరు కూడుకుంటాను? విశ్వాసులే. విన్నవారికే వినిపిస్తాము, చెప్పిన బోధకులు చెప్పిన వారికే చెప్తారు, అన్నం తిన్నవానికి అన్నం పెడతారు బోధకులు. ఇప్పుడు తినని వానికి అన్నం పెట్టు అని బైబిల్ దేవుడు చెప్పిన మాట. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. వినని వానికి వినిపించండి, మీరు వినని వాడిని వినిపించి తీసుకురండి నా యొద్దకు అని చెప్పాడు. ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. సంపూర్ణమైన ఏమన్నాడు? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో బోధకుడట. ఎలా ఉండాలి? దీర్ఘశాంతం. నువ్వు ఏ కాలంలోనైనా దీర్ఘశాంతం ఉండాలి. ప్రతి బోధకునికి దీర్ఘశాంతం ఉంటేనే బోధ చేయాలి. దీర్ఘశాంతం లేకపోతే బోధ చేయకూడదు. ఉపదేశించుచు, ఖండించుము. ఉపదేశించేవారట ఎవరైనా తప్పుగా బోధించినట్టయితే ఖండించు అని చెప్తాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. ఎవరు బుద్ధి చెప్పాలి? తప్పు చెప్పేవాడిని కూడా దేవుడే చూసుకుంటాడని పోయే బోధకులు వచ్చారు. ఇప్పుడు నీకు ఏదైతే దేవుని వాక్యంలో నీకు హృదయంలో ఇది సరి అయిన వాక్యము, మరి సరి అయిన తీరుగా బోధించలేవని అబద్ధ బోధకులను ఖండించు అని అంటే, అబద్ధ బోధకులను నెత్తి మీద ఎత్తుకుంటాను. సరి అయిన బోధ చేసేవాడిని కింద దించుతాడు. కింద దించాలి. ఇప్పుడు సరి అయిన బోధ చేసేవాడిని ఏం చేయాలి? వారి బోధ వినాలి కదా. దేవుని వాక్యం ఉన్న చోట జనం ఉండరు, జనం ఉన్న చోట వాక్యం ఉండదు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించేటప్పుడు సిలువ భారము మోసి మనందరి పాపముల కొరకు, శాపముల కొరకు అక్కడ ఎంతమంది ఉన్నారు శిష్యులు? ప్రియమైన శిష్యుడు ఒక్క యోహాను గారే ఉన్నారు. మరి తక్కిన మంది ఎక్కడున్నారు? భయపడి పారిపోయారు. అంటే వాళ్ళు పారిపోయిండు అనే మాట చెప్తలేను. యేసుక్రీస్తు మళ్ళీ ఎప్పుడు బలపరిచాడు వీళ్ళను? మళ్ళా తిరిగి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత 3వ దినమున తిరిగి లేచి మళ్ళీ వారిని బలపరిచాడు. తక్కిన 10 మంది శిష్యులను, 11 మంది శిష్యులను బలపరిస్తే, ఇప్పుడున్న బోధకులు ఏం చేస్తానంటే, కూర్చోండి మా దగ్గర వినండి, కల్పన కథలు చెప్పు కాలము వచ్చింది, ఖండించి ఖండించాలన్నట, బుద్ధి చెప్పాలన్నట ఎవరన్నా అబద్ధ బోధలు కనుక చేస్తే. ఇప్పుడు అబద్ధ బోధలు ఎంత చేస్తే అంత కోటీశ్వర్లు అవుతాను. పెద్ద పెద్ద మందిరాలు ప్రపంచంలో వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు. మరి ఇది బైబిల్లో ఎక్కడ లేనియో ముందుకు వచ్చినాయి, ముందున్నాయో వెనుక పోయినాయి.
ఇప్పుడు ఏమన్నాడు పౌలు గారు ఇక్కడ? పౌలు గారి మాటలు అర్థం అయినట్టయితే ముమ్మారు దెబ్బలు తిన్నాడట పౌలు గారు. మరి ఏ సేవకుడైనా ముమ్మారు దెబ్బలు తినుకుంటూ నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానని చెప్పే మాటలు ఆయన 3 సార్లు ప్రయాణం చేశాడు. సువార్తలో 3 సార్లు ప్రయాణం చేసి ఆయన ముమ్మారు దెబ్బలు తింటిని, నేను ఆయన దేవుని కొరకు నేను ప్రాణార్పణముగా పోయబడి తిని అని తిమోతికి రాస్తున్నాడు పత్రిక. తిమోతికి రాసిన పత్రికలో మనం కనుక చూసినట్టయితే మనము ఆయన గోటిలో మట్టెంత వారం కూడా కాదు. పౌలును ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే దేవుణ్ణి చేరుకోవడానికి తప్పనిసరి ఆదర్శంగా తీసుకోవాలి. ఈలోక ధనం సంపాదించి, ఈలోక డబ్బు సంపాదించి, ఈలోక పదవులు సంపాదిస్తే భూ సంబంధమైన వాటిని వేగిరపడుతూ మనం చేసే ఈ 4వ అధ్యాయము మొదటి నుండి అర్థమయ్యే విధంగా ప్రతి సేవకుడు చదవండి. ముందు 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయం చదివి అర్థం చేసుకోండి. ముందు అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడండి. ఎవరైనా మేము తప్పు బోధలు చేస్తున్నామా, ఉప్పు బోధలు చేస్తున్నామా, సమయమనక అసమయమనక దేవుని మాటలు ప్రకటించాలని ఎంతమంది బోధకులు ఉన్నారు ఇప్పుడు? దేవుని మాటలే బోధించాలి, దేవుని ఆలోచన చేయాలి, దేవుని క్రియలే జరిగించాలి ప్రతి సేవకుని హృదయంలో అనుకునేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈరోజు మందిరాలు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని లక్షల మందిని కూడగట్టుకొని వాళ్ళకు కల్పనా కథలు చెప్తూ, కల్పించినవి చెప్తూ వాళ్ళను ఆకట్టుకుంటున్నారు. చూడు, ఒకరోజు దేవుని దగ్గర తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు ముందు మనం నిలబడకముందే ఎవ్వరు పరలోక రాజ్యము ఇంతమంది చేరుతామని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మానవుడు, ఈ మానవులైన బోధకులు మేము చేరుతాము, ఖచ్చితంగా చేరుతామని ఉట్టిగా చెప్తాను. ఉట్టిగా చెప్పేటి పరలోక రాజ్యం చేరేది నీ చేతులు ఎందుకున్నది? దేవుని చేతిలో ఉన్నది కదా, దేవుని ఆలోచనలో ఉన్నది కదా, దేవుని క్రియల్లో ఉన్నది కదా. దేవుని ఆలోచన కూడా నువ్వే చేస్తావా? నేను పరలోక రాజ్యంలో ఉంటాను అని చెప్పే సేవకులు వచ్చారు. మరి మీరు ఉంటారనేది మరి మీ బోధలు ఎవరు? అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని 2000 సంవత్సరాల క్రితం రాయబడి ఉన్నది. మరి అబద్ధ బోధలు ఎందుకు చేయాలి? ఈరోజు కోట్ల రూపాయలు ఎందుకు కూడగట్టాలి? బీదలను కనికరించువాడు ధన్యుడు అన్నాడు. బీదల మీద మనకు ఏమైనా కనికరం ఉందా? ఆదిమ అపొస్తలులు లేని వారికి పంచెను అని చెప్పిండు. ఈ మాటలు అర్థం కావు బైబిల్లో ఉన్న మాటలు బోధకులకు. కానీ మంచి నవ్వించేటువంటి మాటలు, వాళ్ళని ఆకట్టుకునేటువంటి మాటలు, వాళ్ళ హృదయాలను ఇంకా గలిబిలి గందరగోళం చేస్తారు సేవకులే. ఈరోజైనా మనం జాగ్రత్త పడదాము. సత్యమైన బోధ ఎక్కడైతే ఉంటుందో, సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించు వారి దగ్గరికే పోవాలి ప్రతి విశ్వాసి. అలా లేకపోతే పరలోక రాజ్యం పోగొట్టుకుంటాం మనం. దేవుని కృప మనకి ఈరోజు తోడై ఉండనుగా.